దేశంలోని ప్రాధాన్యత కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన గొప్ప నేత కేసీఆర్ అని మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూరులోని తెలంగాణ భవన్లోని చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో గద్దెనెక్కి ప్రజలను విస్మరించారని అన్నారు. తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ ను నడిపితే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు ఉన్నారని తెలియచేయాలంటే పెద్దపల్లిలో మనం గెలవాలని అన్నారు. కేసీఆర్ పేరు లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి మూర్ఖపు ఆలోచన చేసిండో దానికి మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని అన్నారు. అనంతరం బాల్కసుమన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు పెడుతూ కింది స్థాయి నుండి పై స్థాయి పోలీసు అధికారులను వదిలిపెట్టమని అన్నారు. మానవ హక్కులను విస్మరిస్తే హెచ్ఆర్సీ కోర్టులను ఆశ్రయిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతూ మానవ బాంబులు అయితామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, రేవంత్ రెడ్డి మానవ బాంబు కాదు కనుక కుక్క బాంబు కూడా కావని ఎద్దేవా చేశారు. దేశంలోని ఒకే ఒక సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పాయకారి ఒప్పందం చేసుకున్నారని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లోని బీజేపీ డమ్మీ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ ను గెలిపించడానికి కుట్రలు చేస్తుందని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ వివేక్ బ్రదర్స్ కు విశాఖ ఎస్టేట్ ని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కొప్పుల ఈశ్వర్ ను 1,00,000 మెజార్టీతో గెలిపించాలని అన్నారు. తెలంగాణ రాజకీయాలు భారతదేశ రాజకీయాల్లోనే ఒక ప్రబలమైనటువంటి శక్తి మన పార్టీ. ఇవాళ దేశంలో ఏ పార్టీకి లేని అరుదైనటువంటి గౌరవం, అరుదైనటువంటి ఖ్యాతి మన పార్టీ. ఎందుకంటే ఈ గులాబీ పుట్టిందే తెలంగాణ తేవడం కోసం, పథకాన్ని పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది. తెచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసి తెలంగాణ దేశంలోని రోల్ మోడల్గా తీర్చిదిద్దినటువంటి పార్టీ మన పార్టీ. ఆ ఖ్యాతి, ఆ గౌరవం, ఆ ఆదరణ రేపు ఒక పార్లమెంట్ మెంబర్గా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి నిజంగానే మనం ఎన్నికైతే నీ 100కి 100 వాళ్ళు చెప్తున్నా, నేను ఎన్నికైనట్టు కాదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు, కార్యకర్త వాళ్ళందరూ కూడా ఈ పార్లమెంట్ ఎందుకంటే పిలిస్తే వాళ్ళకి మనిషి ఆపదంటే అక్కడ ఉంటాం. నాతో పాటు రేపు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు మేమందరం కూడా కలిసికట్టుగా రేపు కార్యకర్తలకు, నాయకులకు ఒక అండదండని ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. ఇప్పటికే మనం ఉన్నప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపినాం. వాళ్ళు నడుపుతున్నారా కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ అయ్యాయి. కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియా పిల్లలను బెదిరిస్తున్నారు. అదేవిధంగా భరోసాన్ని రద్దు చేసి ఎన్నికల్లో డబ్బులు కూడా వచ్చిన వర్గంలో రద్దు చేయాలి. ఈడ కూడా 1,00,000 ఎకరాలకు నిర్మించేటువంటి మరి ఒక ప్రాజెక్టు రద్దు చేయడం అంటే మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. నిజంగానే బాల్కసుమన్ గారు తన సొంతం కోసం చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ అయితే రద్దు చేయాలి. 1,00,000 ఎకరాలంటే నాకు తెలిసి 1,50,50,000 మంది మరి రైతులకు సంబంధించినటువంటి జీవనాధారమైనటువంటి ఒక మరి ప్రాజెక్టు రద్దు చేయడం